మేడం, ఇప్పటి వరకు మీ కెరియర్ లో మోస్ట్ ఛాలెంజింగ్ కేసు అంటే ఏదైనా ఉందా? అండ్ రీసెంట్ గా నాకు ఇంకొక బేబీ 2 days బ్యాక్ ఒక అమ్మాయి డెలివరీ అయింది. 16 years old గర్ల్ చనిపోయింది. వాళ్ళ పాప షీ కమిటెడ్ సూసైడ్, సమ్ ప్రాబ్లమ్. అండ్ వాళ్ళ మదర్ షీ వాస్ వెరీ పర్టికులర్ మళ్ళీ ఆడపిల్లకి పుట్టాలని. లక్కీగా బై గాడ్స్ గ్రేస్ షీ డెలివర్డ్ అ ఫీమేల్ చైల్డ్ 2 days బ్యాక్ మాట. అండ్ దే వర్ ఆల్సో వెరీ హ్యాపీ. 16 సంవత్సరాల అమ్మాయి చనిపోయింది. అప్పటికే ఆవిడ ట్యూబెక్టమీ అయిపోయింది. మేము ఐవే ఫిక్స్ చేసి దెన్ షీ కన్సీవ్డ్ విత్ అస్. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఛాలెంజింగ్ కదా. వేర్ దట్ అప్పటికే ఆవిడ ఏజ్ చాలా పెద్దదైపోయింది. దానికి నంబర్ ఆఫ్ ఎగ్స్ చాలా తక్కువ వచ్చాయి. ఇప్పుడు ఒక పేషెంట్ కి పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అనేది తన బట్టి ఉంటుంది. బట్ ఎగ్స్ తక్కువ వస్తున్నాయి అనేటప్పుడు ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకోండి, వాళ్ళంతా బాధపడతారు. వీఆర్ ఆల్సో ఈక్వల్లీ మారల్. అయ్యో మీరు ఇంత నమ్మకంతో వచ్చారు, ఇట్స్ నెగిటివ్ అనే బాధ ఈక్వల్ గా మాకు కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కువ ఎగ్స్ వచ్చావో, బట్ లక్కీగా వచ్చేవి 2 embryos. లక్కీగా షీ గాట్ అ డాటర్. షీ డెలివర్డ్ వెరీ రీసెంట్లీ అండ్ బోత్ ద హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ వెరీ హ్యాపీ.